భాగ్యమై ఉన్నది. కాబట్టి మనము ఇంతకీ దేవునికి భయపడాలా, సాతానుకు భయపడాలా? దేవునికి భయపడితే ఇంకెవ్వరికి అందుకే మరి ఈ యొక్క వీరిలో ఉన్న ధైర్యానికి కారణం ఏంటి అంటే భయము అంటారు. ఈ ధైర్యానికి ఎక్కడి నుండి వచ్చిందంట శక్తి? భయం. ఏం భయం? యెహోవా యందలి భయం. కాబట్టి యెహోవా యందలి భయమును బట్టి వారు రాజాజ్ఞను లెక్క చేయలేదు. వారు రాజుకు మరలా జవాబిచ్చుటకు కూడా వారికి ఏం చెప్పాలి అన్న భయము కూడా, జంకు కూడా లేదు. అంటే వారికి వాక్కునిచ్చింది, జ్ఞానం ఇచ్చింది. అంతేకాదు మరలా మరి రాజు వారిని చంపివేశాడా అంటే, ఫరో అంటే ఆ కాలంలో మరి ఎంతో మరి చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన రాజు. ఐగుప్తు దేశమే ఒక బలమైన దేశం, నాగరికత గల దేశం. అలాగే అటువంటి రాజు చేతిలో చనిపోతామేమో అనే భయం లేదు, కానీ వారు కాపాడిన ఆ జీవమే వారిని ఏం చేసింది? కాపాడి ఉన్నది. కాబట్టి దేవుడు మనకు కూడా ఒక పనిని అప్పగిస్తున్నారు. మరి ఆత్మల రక్షణ అంటే దేనిని కాపాడుతున్నట్టు? మనం దేవుడు ఈ లోకమునకు అనుగ్రహించిన జీవం. సామాన్యంగా చాలామంది అందరూ దేని వైపు చూస్తారు అంటే లోకంలో ఉన్న ధనము వైపు, పలుకుబడి వైపు, లోకంలో ఉన్న ఆస్తుల వైపు. కానీ మనం ఏం చూపిస్తున్నామంటే దేవుని వైపు చూడండి. కాబట్టి దేవుని వైపు చూచినప్పుడు ఇవన్నీ కూడా ఏమొస్తాయంట? ఉంటాయా, ఉండవా? నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించినప్పుడు భయపడవద్దు. ఎక్కడుంది ప్రతిఫలం? పరలోకములో మీ ఫలము అధికమవును. కాబట్టి మరి ఈ దినమున మనము ఏం చేయాలి అంటే దేవునికి మనము చోటు ఇవ్వాలి. అందుకే దైవజనులు అన్నారు, దేవునికైనా ఒకవేళ మనం చోటు ఇవ్వకపోతే ఆయన బలవంతముగా వచ్చి మనలో ఏ మంచి పని చేయడు. అంటే ముందుగా ఏం చేయాలంటే దేవునికి చోటు ఇవ్వాలి. అంటే మన హృదయంలో మన దైవజనులు కూడా నేర్పించారు, నా ఇష్టము కాదు నీ ఇష్టం. ఆయన మీతో చెప్పినది మన ఇష్టం చేయటం ఇష్టం. అలాగే మనం ఏదనుకుంటామో అది చేయటం మనం ఇష్టపడతాం. కానీ మరి ఏం చేయాలి? దేవునికి చోటు ఇవ్వటం అంటే ఆయన పని మన జీవితంలో నెరవేర్చుట. ఒకానొక సమయం అందు మరొక మిషనరీ గారు, ఆమె ఆఫ్రికా దేశంలో మరి ఎంతో సేవ చేస్తుంటే మరి అక్కడ ఒక యుద్ధము ఏర్పడిందంట. ఆ యుద్ధంలో వారికి వారు కొట్లాడుకుని తెల్లవారందరినీ చంపివేస్తున్నారట. ఈ మిషనరీ గారి మీద కూడా, ఆమె కూడా మరి సుమారుగా 45-50 సంవత్సరముల వయసులో భయంకరంగా ఆమెను దూషించి కొట్టి, ఇంకా సుమారుగా మరణ సమయంలో ఉన్నప్పుడు మరి తనకు ఒక స్వరం వినపడుతుందంట. అటువంటి సమయంలో ఏం చేస్తారు ఎవరైనా? దేవా, పెళ్లి చేసుకోలేదు, వివాహం చేసుకోలేదు, నీ కొరకు సమర్పణ చేసుకొని కుటుంబం అంతటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. మరి ఇటువంటి సమయంలో ఇటువంటి శిక్ష అనుభవించటం ఎంతవరకు దేవునికి న్యాయం? ఆయన రప్పించడం ఎంతవరకు న్యాయం అని మరి అంతవరకు ఆలోచించిందో ఆలోచించలేదో చూసేవారికి అనిపిస్తుంది. కానీ మనసులో తనకి ఏం తోచట్లేదంట. దేవుడు ఎందుకు దీనికి సెలవిచ్చారు? ఎందుకు నాకు ఇటువంటి అవమానం? ఎందుకు నాకు ఇటువంటి శిక్ష అని ఆలోచించుకుంటూ ఉండగానే ఒక స్వరం వినపడుతుందంట. ఏమని అంటే, క్యాన్ యూ థ్యాంక్ మీ? అంటే నన్ను స్తుతించగలవా? అటువంటి టైంలో మనకేమనుకుంటాం? సామాన్యంగా పరిస్థితులు అంతా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండండి అని చెప్పటం సులువు. అలాగే మనకు మనం ధైర్యంగా ఉన్నాము అనుకోవటం కూడా చాలా సులువు. అదే ఏ కొంచెం దగ్గొచ్చినా, ఏ కొంచెం జలుబు వచ్చినా, ఏదో కొంచెం ఒళ్ళు నలతగా అనిపిస్తే మరి వెంటనే ఆలోచన ఎటువైపు మళ్ళీపోతుంది? అలాగే కాదు, ఇంకా ఎంతోమందిని తమ ఇంటి వారిని కోల్పోయిన వారు ఉన్నారు. వారిని ఆదరించటకు కూడా మాటలు చేతకావు. మరి మన వలన అవుతుందా ఒకరిని ఆదరించడం? మాటలతో ఆదరిస్తే ఆదరింపబడగలుగుతారా అంటే కాదు. ఇటువంటి పరిస్థితులన్నీ దాటుకుని వచ్చిన మనము మరి అటువంటి స్థితిలో దేవుని స్తుతించగలమంటారా? మరి దేవుని స్వరం ఏమంటుందంట? ఈ యొక్క సమయంలో మరి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు నన్ను స్తుతించగలవా అంటే ఆమె ఒక క్షణం ఆలోచించిందంట. వెంటనే తన మనసులో మరొక గొప్ప ఆదరణ అనుభవించింది. నేను ఎప్పటి వరకు ఉన్నానో, నేను దేని కొరకు ఉన్నాను ప్రభా? మనుషుల కొరకు కాదు, మనుషులకు అవమానం కాదు. ఒకవేళ మనుషుల దృష్టిలో నేను చెడిపోయిన దాన్ని అనుకుంటారేమో, కానీ నీ దృష్టిలో నేను నీతిమంతురాలు.
ఇది కావాలని చేసిన పాపము కాదు. కాబట్టి దేవుడు తనలోని నీతిని ఎత్తి చూపిస్తూ నీవు నన్ను స్తుతించు అన్నారంట. ఎప్పుడైతే ఆమె స్తుతించడం ఆరంభించిందో ఆమెలో దేవుని యొక్క ఆదరణ ఒక గొప్ప ఊటవెలే, ఒక గొప్ప మరి ఎంతో గొప్ప ధైర్యము ఆమె సంపాదించుకుంది. మరలా ఎప్పుడు కూడా మరి ఎంతమంది ప్రశ్నించినా తనకి ఏం ఆలోచన రాలేదంట, దేవుడు ఎందుకు దీనికి సెలవిచ్చారు, ఎందుకు ఇటువంటి శ్రమ రానిచ్చారు. కాబట్టి దేవునికి భయపడటం అంటే మరి మన హృదయములో ఆయనకు చోటిచ్చుట. ఆయన మనలో ఉన్నారు అనుకున్నప్పుడు ఈ లోకంలోని కళంకం ఏది కూడా మనలను తాకదు. ఒకవేళ అది శరీరమునకు కళంకం అవుతుందేమో కానీ ఆత్మను అది పాడు చేయలేదు. కాబట్టి అందుకే దైవజనులు అన్నారు, మరి దేవునికి మనము చోటివ్వవలసిన వారము. అంతేకాదు దేవునికి చోటిచ్చినప్పుడు దేవుని బలము మనము పొందుకుంటాము. ఆ బలముతో సాతానును ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. అంతేకాదు ఎదిరించకపోతే వాని చేతులందు నిద్రించినప్పుడు వాడు ఎత్తుకుని పాతాళంలో పారవేస్తాడు. ఏం చేయాలంటే మనం ఒకటి ఎదిరించాలి. ఎదిరించకపోతే ఏం చేసినట్టంట, సాతానోళ్ళు నిద్రించినట్టు, అంటే నిద్రపోయినట్టు. కాబట్టి ఎదిరించడం, అందుకే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలు కూడా తమ చేతులకు పాపం అంటనివ్వలేదు, తమ హృదయమునకు కళంకము అంటనివ్వలేదు గనుక వారు దేవునికి లోబడి ఉన్నారు కనుక అపవాదిని ఎదిరించి ఉన్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో కూడా 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాదిని ఎదిరించుటకు మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాం. ఏది అపవాది తంత్రం, ఏది దేవుని యొక్క ప్రణాళిక మరి గుర్తించగలిగిన జ్ఞానము ఆ సామాన్యమైన స్త్రీలకు దేవుడు ఇచ్చినప్పుడు మరి ఈ రాక కాలమందు దేవుడు మనకు అనుగ్రహించరా అంటే మనము దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకున్నప్పుడు దేవుడు సమస్తము మనకు బోధించేవారై ఉన్నారు. అలాగే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు, ఎట్టి జ్ఞానము స్త్రీలుగా అవసరము, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. కాబట్టి దైవ భక్తి గల స్త్రీలు ఏం చేయాలంట, సత్క్రియలు చేయవలసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవునిని చూపించవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మరి మనము చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏ రీతిగా గణపరిచే వారి ఉన్నారో 3వ అధ్యాయము ప్రకటన 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంది. కాబట్టి దేవుడు వారి సత్క్రియను బట్టి వారిలో కళంకము లేని స్థితిని బట్టి వారిలో ఇంకా దేవుడు కనబడుచున్న ఆ నీతిని బట్టి
జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. అలాగే మనము కూడా మరి మన పేర్లు కూడా వ్రాయబడాలి అంటే మరి అంతేకాదు, దేవుడు తన దూతల ఎదుటను కూడా నా తండ్రి అతని పేరు ఒప్పుకొనను. మరి దేవుని ఎదుట, మనుషులందరి ఎదుట మరి మన పేరు ఒప్పబడిన లేక మన పేరు చెప్పబడాలి అంటే మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం? మనలను మనము అపవిత్రపరచుకొనకుండా, లోకపు మాలిన్యం అంటకుండా కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. అలాగే 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ వచనంలో కూడా పరలోకములో తీర్పు సమయమందు జరిగే స్థితి ఏంటి అంటే, జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తులకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. కనుక తీర్పు సమయమందు మరి అక్కడ చెప్పబడుచున్న గొప్ప మాట 17వ వచనంలో, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే దేవుడు ఈ సర్వ అధికారము తీసుకున్న తర్వాత జరిగే కార్యము, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును మరి సమయము ఆసన్నమైనది. కనుక దేవుడు ప్రతివానికి తీర్పు దేనిని బట్టి తీరుస్తారంట? ఆయన నామమునకు భయపడుట. అలాగే 12వ అధ్యాయంలో కూడా మరి ఈ యొక్క 11వ వచనంలో మనం చూచినప్పుడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కనుక గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాబట్టి ఈ దినమున మరి మనలను మనము ప్రేమించుకుంటే మరి మరి తన ప్రాణమును కాపాడుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ దేవుని కొరకు తన ప్రాణం అప్పగించిన వారు దాన్ని మరలా సంపాదించుకుంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని యొక్క ప్రభు యొక్క రక్తమును బట్టి, గొర్రెపిల్లి యొక్క రక్తమును బట్టి, సాక్ష్యమును బట్టి వారు లోకమును అపవాదిని జయించి ఉన్నారు. ఈ దిన మనము కూడా అటు జయశాలురుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే మరి ఈ రీతిగా దేవుడు అనేక రీతులుగా మరి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుటలో ఉన్న అర్థము లేక జ్ఞానము ఏమై ఉన్నది అని మనం చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఏమిస్తుందంట? మనకు జ్ఞానమునిస్తుంది, తెలివినిస్తుంది. అలాగే సామెతలు 10వ అధ్యాయము 27వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోయిను. అలాగే సామెతలు 14వ అధ్యాయం 26వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగును. కాబట్టి ఈ యొక్క షిప్రా పూయ కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి వారు మరి ఆశీర్వదింపబడి ఉన్నారు. అలాగే సామెతలు 14:27 వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. ఫరో ఏం చేయాలనుకున్నా చేయగలిగి ఉన్నాడంటే దేవుడు తప్పించి వేసి ఉన్నారు. అలాగూ మరణములో నుండి కూడా యెహోవా యందలి భయము కలిగి ఉండుటను బట్టి మనము మరణములో నుండి కూడా తప్పించు కొనగలము. అలాగే సామెతలు 19:23లో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కనుక దేవుని అందలి భయము మనల్ని దేని నుండి తప్పిస్తుందంట? అపాయము. కనుక అపాయమున్నను ఉపాయము లేని వారము కాబట్టి వీరికి ఉపాయము ఎట్లా తోచింది అంటే దేవుడే మరి ఆ ఉపాయమును చూపించిన వారై ఉన్నారు, ఆ జీవమును భద్రపరిచిన వారై ఉన్నారు. అలాగే సామెతల గ్రంథం 22:4 వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము,
ఐశ్వర్యమును ఘనతయు చెడు జీవమును దాని వలననే కలుగును. ఏమొస్తాయట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన ఐశ్వర్యము, జ్ఞానము, జీవము, ఘనత సమస్తము కూడా మరి దేవుడు మనకు అనుగ్రహించే వారి ఉన్నారు. అలాగే సామెతలు 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. కాబట్టి మరి దేవుడు మనకు చెడుతనము నుండి కూడా తప్పించే స్థితిని మనకు అనుగ్రహించే వారి ఉన్నారు. అలాగే యెహోవా యందలి భయము కలిగి ఉండుటను బట్టి కలిగే మేళ్ళు ఏమై ఉన్నవి అని మనం చూస్తే కీర్తనలు 33వ కీర్తన 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మరి మోషే సుఖోపవాస ధ్యాన దినములలో మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం, దేని కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాము అంటే, దేవా లోక భయముల నుండి నన్ను తప్పించు, నీకు నేను భయపడితే చాలు, ఈ లోకములో దేనికి కూడా నేను భయపడనక్కరలేదు. అలాగే 34వ కీర్తన 9వ వచనంలో యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదువ లేదు. అలాగే 60వ కీర్తన 4వ వచనంలో సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు. అలాగే 103వ కీర్తన 17వ వచనంలో ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కాబట్టి ఇలాగ ఎన్నో ఆశీర్వాదములు మరి 147వ కీర్తన 11వ వచనంలో చూచినప్పుడు తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే దేవునికి ఏం కలుగజేస్తాం? ఆనందమును కూడా కలుగచేయి వారమవుతాం. మరి ఈ రాక దినములలో మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి ఆరోగ్యం కలగాలన్నా, దుష్టిని జయించాలన్నా, చెడుతనమును జయించాలి అన్నా మరి అన్నిటికీ మూలం ఏంటి అంటే యెహోవా యందలి భయము, భక్తి. అందుకే ప్రసంగి గ్రంథములో మరి చివరిగా ఆయన తేల్చిన ఫలితము, ఆయన నేర్పించిన పాఠమేమై ఉంది అంటే భక్తులకు మరి ఇదే విధి. ఏంటి అంటే భూమి మీద మన కొరకు నియమింపబడిన విధి ఏమై ఉంది అని తెలియజేస్తున్నారు. చదవనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచియుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. అంతేకాదు లోకం ఎదుట మన సాక్షులుగా నిలబడాలి అంటే కూడా ఇదే మన సాక్ష్యం. ఒకానొక సమయమందు పీటర్ స్కాట్ అనే ఒక మిషనరీ, ఆయన ఆఫ్రికా దేశమునకు మరి మిషనరీగా వెళ్ళిన సమయమందు తన సహోదరునితో వెళ్ళి ఉన్నాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినములకు తన సహోదరుడు చనిపోయాడు. తనకు తానే గొయ్యి తవ్వి తన సహోదరుని తన చేతులతో పూడ్చిపెట్టవలసి వచ్చింది. అయితే తర్వాత మరి తను కూడా బలహీనుడై మరలా తన స్వదేశమునకు వెళ్ళిపోయాడు. కొన్ని దినములకు మరలా దేవుని పిలుపుని అందుకుని మరలా ఇంకొక 7గురితో మరలా అదే దేశమునకు, ఆఫ్రికా దేశమునకు వెళ్ళాడంట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వారు చాలా కొద్ది సమయంలో చాలా స్కూల్ స్టార్ట్ చేశారంట, చాలా స్టార్ట్ చేశారు. ఎంతో సేవ జరుగుతున్నప్పటికీ ఒక్కొక్కరు మిషనరీలు ఏం జరిగిపోతున్నారంట, చనిపోతూ ఉన్నారు. వ్యాధులు బారిన పడి వారు మరణిస్తూ ఉంటే ఇంక అందరూ కూడా వారిని ఏం పిలిచేవారంటే వైట్ మ్యాన్స్ గ్రేవ్ యార్డ్, అంటే తెల్లవారి యొక్క సమాధుల దొడ్డి. అట్లాగూ మార్పు చెందిన వారి కంటే, రక్షణ పొందే వారి కంటే, మరి ఎంతమందికి వారు సువార్త ప్రకటించి వారు సువార్త అందుకున్న వారి కంటే వచ్చే మిషనరీలు ఎక్కువగా వచ్చి వారే చనిపోయారంట. అయినా సరే చివరికి వచ్చిన ఈయన కూడా మరణిస్తే మరి అక్కడ ఒక్క సాక్ష్యము ఆ దేశాన్ని రగిలించి వేసింది.
ఏంటి అంటే వచ్చేవారు క్రొత్త మిషనరీస్ వారు ఏం చేస్తున్నారంట, వస్తూ సమాధి పెట్టి తెచ్చుకున్నారంట. సమాధి పెట్టిలో తమ వస్తువులు సిద్ధపరచుకుని ఆ సమాధి పెట్టినే ఒక సూట్ కేస్ లాగా మోసుకొని వచ్చి వారు మరణానికి కూడా సిద్ధమై మరి ఆ దేశంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఆఫ్రికా దేశం వాళ్ళు హడలిపోయారండి. అంటే వీరికి ఏమి లేదు, మరణం అంటే భయం లేదు కనుక వీరి దేవుడు గొప్ప దేవుడు. వీరు ఏ దేవుని సేవిస్తున్నారో ఆ దేవుడు సజీవుడు, లేక ఆ దేవుడు జీవము కలిగిన వాడు అని అప్పుడు వారు కొద్ది కొద్దిగా వారు దేవుని అంగీకరించుట ఆరంభించారు. అంటే అందరికీ సాక్ష్యం ఏంటి అంటే యెహోవా యందలి భయభక్తులు బహు ధైర్యమును పుట్టిస్తుంది. కాబట్టి ఆ ధైర్యముతోనే మనము ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా మనం ప్రభు యొక్క రక్తము చేత కొనబడిన వారమై ఉన్నాం. అంతేకాదు ఆయన సిలువే, ఆ సిలువ ధ్వజమే మరి మనకు ఈ ధైర్యమునకు గుర్తు. అందుకే అయ్యగారు కూడా మాటికి చెప్తూ ఉంటారు ఏమని, ఓటికుండలే కానీ ఏముందంట మన మీద రాజముద్ర. మనమందరం ఎందుకు పనికిరాని వారమే, కానీ ఏ రాజముద్ర ఉంది అంటే పరలోకపు రాజులకు రాజైన ప్రభు యొక్క ముద్ర. కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. ఈ యొక్క దేవుని భయము మనకు కలిగి ఉంటే అన్నిటి నుండి కూడా మనము అవలీలగా దాటుకు కొనసాగగలుగుతాం. అటు కృప తండ్రి మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.